జనవరి 10న మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. శుక్రవారంతో కలిసొస్తుంది కాబట్టి చాలా అద్భుతమైనది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటేనండి, ఈ రోజున యాలకులతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేయటం వల్ల 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే మీరు అద్భుతాలను చూస్తారని చెప్పొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక, ఇలా శుక్రవారంతో ఏకాదశి రావటం చాలా విశేషం. మనకు ఈ 2025 సంవత్సరంలో ఏంటంటే కనుక మొదటి పండగ అని చెప్పొచ్చు. ఈ రోజున మర్చిపోకుండా యాలకులతో ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అంతులేని సంపదను కూడా మీ సొంతం చేస్తుంది. కాబట్టి యాలకుల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అలానే వచ్చేసి ఏంటంటే ఏకాదశి తిథి మనకు శుక్రవారంతో వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా పాటించండి. అసలు మనము ఎలాంటి నియమాలను ఆచరించాలి, యాలకులతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం ఏంటంటే గనక జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలని మనకు పండితులు సూచించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటివి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలను మనం ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, మనం కోటీశ్వరులాగా కూడా మారిపోతాము. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసము ఉన్న వారికి విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో జీవితమంతా కూడా భోగభాగ్యాలు అనుభవిస్తారని చెప్పొచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున ఉత్తర ద్వారము నుంచి విష్ణుమూర్తి దర్శనం చేస్తే మనకేంటంటే గనక కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అనేది తెరుచుకుంటుంది. ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారికి వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే మనకు పునర్జన్మ ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూజను ప్రారంభించాలి. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవిని కూడా మనం పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూలతో నిండుగా అలంకరించండి. ఈ రోజున పూజ చేసేవారు ఖచ్చితంగా ఏంటంటే గనక గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరించండి. స్వామివారిని పూజించటం వల్ల మనకు కోటి జన్మల పుణ్యం మనకు దొరుకుతుందని చెప్పొచ్చండి. వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి అనమాట తులసి దళాలు. కాబట్టి తులసి దళాలు లేని పూజ ఈ రోజు అంతగా మనకు పనిచేయదని చెప్పొచ్చు. కాబట్టి వైకుంఠ ఏకాదశి తిథి రోజున ఒక్క తులసి మాలనైనా సరే తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి సమర్పించాలి. ఏకాదశి తిథి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తులసి మాలను సమర్పించండి. ఈ రోజున పూజ చేసేవారు ఆవునేతితోనే దీపారాధన చేయాలి. విశేషంగా ఫలితం ఉంటుంది. ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదల్లో కానీ లేదంటే గనక పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం అనేది దొరుకుతుందన్నమాట. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం నివేదన చేస్తే చాలా మంచిది. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 కానీ 21 సార్లు కానీ పఠించాలి. చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసుకుని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని పూజను ముగించుకోవాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి తిథి రోజున శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలు తొలగుతాయి, అపార ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారము నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటూ మీ కోరికలన్నీ స్వామివారి పాదాలు చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి తిథి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే
వేల సంవత్సరాల పాటు అంటే తపస్సు చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి తిథి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ఏంటంటేనండి 2 దీపాలను వెలిగించుకోవాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఏకాదశి తిథి రోజున పొరపాటున బియ్యం మరియు గోధుమలను తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా జాగ్రత్త అంటే పాటించాలి. వైకుంఠ ఏకాదశి తిథి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అసలు తినకూడదు. సుగంధ అంటే ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. మాంసానికి కూడా చాలా దూరంగా ఉంటే మంచిది. ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున అంటే ముర అనే రాక్షసుడు బియ్యంలో దాగుంటాడు. కాబట్టి ఈ రోజున ఏంటంటేనండి మనం అన్నం తినకూడదనమాట. అన్నం తినకుండా ఈ రోజున ఏంటంటే మనము అంటే ఖచ్చితంగా అన్నం తినకుండా ఇలా మనం ఉపవాసం ఉండాలి. అన్నానికి దూరంగా ఉండాలి. కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. కాబట్టి వైకుంఠ ఏకాదశి తిథి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఏకాదశి తిథి రోజున పొరపాటున కూడా ఏంటంటేనండి నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ముక్కోటి ఏకాదశి తిథి నాడు తలకు నూనె రాయకూడదు. ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్ముతూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి తిథి రోజున స్వామివారు ఉత్తర దర్శనం అంటే ఇచ్చినప్పుడు 3 కోట్ల దేవతలు ఏంటంటే కనుక మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుకనండి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి అంటే తీర్థాన్ని స్వీకరించాలి. అలానే కాకుండా గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా అండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక గోవుకు ఆహారం తినిపిస్తే 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. 33 కోట్ల దేవతలకు మనం భోజనం తినిపించినట్టు కోటి జన్మల పుణ్యం కూడా మన సొంతం అవుతుంది. ముక్కోటి ఏకాదశి తిథి రోజున అంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మన జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా మనం ముందుకు తీసుకెళ్తుందన్నమాట. వైకుంఠ ఏకాదశి తిథి రోజున ఉదయాన్నే నిద్ర లేచిన అంటే నిద్ర లేవకపోయి మనం పొరపాట్లు చేస్తాం కదా, ఆలస్యంగా నిద్ర లేస్తే ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేచేవారు సంవత్సరం అంతా కూడా మనం ఏంటంటే కనుక దరిద్రాన్ని అనుభవిస్తామని చెప్పొచ్చు. కాబట్టి తొందరగా మీరు నిద్ర లేస్తే చాలా మంచిదన్నమాట. ఈ రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా ఏంటంటే తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి తిథి రోజున ఎవరైతే అబద్ధాలు చెప్పకుండా వైకుంఠ ఏకాదశి తిథి రోజున తులసి యొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీకు చేకూరుతుంది. వైకుంఠ ఏకాదశి తిథి రోజున ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని అంటే మింగాడు కదండి, భక్తి హాలాహలాన్ని భుజించాడని అంటూ ఉంటారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన ఏకాదశి అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఇలాంటి నియమాలను తప్పకుండా ఆచరించండి. ఈ రోజున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, యాలకుల పరిహారం ఖచ్చితంగా ఆచరించుకోండి. లక్ష్మీదేవికి యాలకుల పరిహారం అంటే చాలా ఇష్టం అండి. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. యాలకులతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నాట్యం చేస్తుందని కూడా అంటే నమ్ముతూ ఉంటారు. కాబట్టి యాలకుల పరిహారం చేయటం వల్ల మంచి శుభ ఫలితం కూడా మనం పొందవచ్చు. యాలకుల పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరమని చెప్పొచ్చు. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఈ ముక్కోటి ఏకాదశి దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే కనుక ఈ రోజున అంటే విష్ణుమూర్తి ఏంటంటే కనుక 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కదా మనకు. అలానే కాకుండా ఏంటంటే కనుక సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి రూపమైనటువంటి యాలకులను తీసేసుకుని పరిహారం చేసుకుంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది. ధనానికి సంబంధించిన ప్రతి సమస్య తీరుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. అభివృద్ధి బాగుంటుంది. మన జీవితంలో ఆగిపోయిన సంపద ఏంటంటే కనుక తిరిగి ప్రారంభం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటేనండి ఈ చిన్న పరిహారాన్ని మీరు ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 యాలకులను తీసుకోండి. యాలకులు పుచ్చు లేకుండా చూసుకోండి. చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి. యాలకులు ఎంత నిగనిగలాడుతూ ఉంటాయో అంత చక్కగా అభివృద్ధి ఉంటుంది. సంపాదన కూడా అంతే మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా యాలకులను తీసేసుకున్న తర్వాత ఆ 5 యాలకులతో పాటు ₹1 నాణ్యాన్ని తీసుకోండి. మనకేంటంటే కనుక జిప్లాక్ కవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా, అందులో 5 యాలకులతో పాటు ₹1 బిళ్ళను పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. చక్కగా అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి. సంపాదన పెరగాలని, సంపాదన 4 వైపుల నుంచి కూడా ఆకర్షించాలని, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలని, మనకు అద్భుతమైన ఫలితం ఉండాలని మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే గనక చక్కగా యాలకులు ₹1 బిళ్ళను వదిలేసి అనంతరం అమ్మవారికి సంకల్పం చెప్పుకొని దాన్ని తీసేసి మీ పర్సులో కానీ మీరు ధనం దాచే చోట కానీ దాస్తే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు.
అలాగే మనము ఏంటంటేనండి ఇలా ధనానికి సంబంధించిన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. యాలకులే కదా అనుకోకండి. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందన్నమాట. మనకు చాలా వరకు కూడా అండి ధన సమస్యతో కొట్టుమిట్టాడిపోయి మనం ఏంటంటే కనుక ధనం రాక నరకం చూస్తూ ఉంటాం కదా. కొన్ని సిచ్యువేషన్స్లో రూపాయి కూడా పుట్టక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక రూపాయి పుట్టని చోట 2 రూపాయలు వచ్చేలాగా ఉపయోగపడే పరిహారమే యాలకుల పరిహారం. ఈ రూపాయి బిళ్ళ కావచ్చు, యాలకులు కావచ్చు, లక్ష్మీదేవి రూపం అండి ఇవి. కాబట్టి ఏంటంటే వీటితో మనం పరిహారం చేస్తున్నాం కావున ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుంది. ఫలితాన్ని మనం చూడగలుగుతాము. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక మనము ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ పరిహారం ఏంటంటే కనుక మనమండి చేయటం వల్ల అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. 5 యాలకులను తీసుకోండి. అలానే కాకుండా కాస్త పచ్చకర్పూరం తీసుకోండి. వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని మీ సంపాదన పెరగాలని, మీరు అంటే వ్యాపారం చేసే స్థలాల్లో చక్కగా అభివృద్ధి ఉండాలని, వ్యాపారం బాగా సాగాలని, అలానే కాకుండా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా మీరు ముందుకు దూసుకు వెళ్ళాలని సంకల్పాలు చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత వాటిని తీసుకోండి. అంటే 5 యాలకులు పచ్చకర్పూరం తీసుకొని సంకల్పం చెప్పుకొని వాటిని తీసుకెళ్ళి మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లపెట్టెలు ఉంటాయి కదా. అది చిన్న అంటే షాపు కావచ్చు, పెద్ద షాపు కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యాపారం చేసే దగ్గర మీరు పర్సెస్ అయినా ఉపయోగించినా, అలానే కాకుండా మీరు అంటే వాడుకునే డబ్బాలైనా సరేనండి అందులో కూడా మనం పెట్టుకోవచ్చు. అలా చేయటం వల్ల మంచి ఫలితాలను చూడగలుగుతారు. వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి. పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరేనండి తీర్చుకోండి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేసుకోండి. యాలకులతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది. అనేక రకాలుగా కూడా యాలకులతో పరిహారాలు ఆచరిస్తారు. ఈ రోజున మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే నిండుగా పూజించుకుంటామో, నగలతో అలంకరించుకొని, తులసి దళాలతో అలంకరించుకొని, పుష్పాలతో అలంకరించుకొని, అలానే లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి. శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ఈరోజు 21 యాలకులను తీసేసుకొని మాల అంటే చక్కగా మాలను అంటే సమర్పించండి. 21 యాలకుల మాలను అమ్మవారికి సమర్పిస్తే అనంత కోటి పుణ్యం మనకు లభిస్తుంది. సంపాదన విపరీతంగా పెరిగి కోట్లకు మనము అధిపతులం అవుతామని చెప్పొచ్చు. ఇలా సంపాదనను మన సొంతం చేసుకోవడానికి కూడా ఈ యాలకుల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది. ఇలా యాలకులతో మీరు ఏది చేసుకున్న ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా మనము యాలకులతో పరిహారాలు చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందండి. బాగా కలిసి వస్తుంది. యాలకుల పరిహారం చాలా చిన్నదే కానీ ఫలితాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోవటం వల్ల భూములు కొంటూనే ఉంటారు. ఇల్లు మీ సొంతం చేసుకోగలుగుతారు. ఇంటి సమస్య తీరిపోతుంది. భూముల సమస్య తీరిపోతుంది. ఏదైనా సరే అంటే స్థలం కొనాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం ఆచరించేసుకోండి. మంచి ఫలితం ఉంటుందన్నమాట. మానవ జీవితంలో ఏంటంటే కనుక ఆశలు ఎక్కువగానే ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్లు కావాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక కొంచెం జాగనైనా సరే మేము తీసుకుంటే బాగుండు, ఏదైనా ఒక చిన్న స్థలమైనా సరే మా ప్రాప్తం అయితే బాగుండు అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. రకరకాల పరిహారాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ పెద్దగా ఫలితాలు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కదండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. భూమి స్థలం కొనటం కానీ, లేదంటే కనుక ఇల్లు కట్టుకోవటం కానీ, ఇంటికి సంబంధించింది ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందిని మీరు తొలగించుకొని మీకు అంటే ఇల్లు ప్రాప్తం అవ్వటం కానీ, భూమి ప్రాప్తం అవ్వటం కానీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు అనుకూలించటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఒక తమలపాకుని తీసుకోండి. లేదంటే కనుక మందార ఆకునైనా సరే తీసుకోవచ్చు. తమలపాకు కంటే కూడా మందార ఆకుకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి మందార ఆకుతో చేసే పరిహారానికి 100% ఫలితం ఉంటుంది. ఈ రోజున ఈ పరిహారం మందార ఆకుతో చేసుకుంటే మనకు కోటి జన్మల పుణ్యంతో పాటు మనం కోరుకున్నది మన సొంతం అవుతుంది. ఇల్లు ప్రాప్తం అవుతుంది. భూములు కొంటూ ఉంటాము. అలానే కాకుండా ఇంటి స్థలాలు ఏవైతే కొనాలని పెండింగ్లో పడిపోతూ ఉంటాయి కదా, ఆ పెండింగ్ పనులు కూడా ఏంటంటే తిరిగి మన సొంతం అయ్యేలాగా ఉపయోగపడుతుంది పరిహారం. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు ఒకవేళ మందార ఆకు దొరకకపోతే ఆ ప్లేస్లో మీరు తమలపాకుని కూడా తీసుకోవచ్చు. మందార ఆకునైనా సరే తీసుకోవచ్చు. ఏది దొరికితే అది తీసుకొని మీరు పరిహారం కిందకి వాడేసుకోండి సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంత బాగా మాకు ఉపయోగపడిందా అనుకుంటారండి. మీరు మందార ఆకుని తీసుకున్న తర్వాత పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ మందార ఆకుని కానీ లేదంటే తమలపాకుని కానీ క్లీన్ చేసుకోండి. అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని గోధుమలు, ఆ తర్వాత ఏంటంటే కనుక
మనం బెల్లాన్ని పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత అది చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. భూలాభం కలగాల, భూమి అంటే మీకు పెండింగ్లో పడిపోయింది, సగం డబ్బులు కట్టాము, మా భూమి మాకు రావటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఇల్లు కట్టాము, సగంలోనే ఆగిపోయింది, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఎలాగైనా సరే ఇల్లు మా ప్రాప్తం చేసుకోవాలనుకుంటున్నాము అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి అనంతరం దాన్ని తీసుకెళ్ళి ఏదైనా సరే ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కానీ, లేదంటే కనుక నార్మల్గా మనకు దగ్గరలో ఎక్కడైతే ఆలయాలు ఉంటాయో ఆ ప్రాంగణంలో మనం పెట్టుకున్న ఈ గోధుమలు, అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లం తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక భూలాభం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న ఇంటి పనులు కావచ్చు, మీకు అంటే నార్మల్గా ఏంటంటే కనుక ఏదైతే ఆగిపోయినా అంటే ఇంటి పని కావచ్చు, భూమి పని కావచ్చు, సగం కట్టి డబ్బులు మీరు బాధపడుతున్నట్టయితే, లేదంటే కనుక మీరు కొనుగోలు చేయాలనుకున్నా సరేనండి, ఖచ్చితంగా మీ సొంతం అయ్యేలాగా ఉపయోగపడే పరిహారం చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. 100% మీకు ఫలితం వస్తుంది. మీరే అది చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా మీరు తొలగించుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే యాలకుల పరిహారం కూడా 4 వైపుల నుంచి ధనాన్ని తెచ్చిపెడితే, ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడండి, భూమికి సంబంధించింది, ఇంటికి సంబంధించింది, అలానే కాకుండా కోర్టు కేసుల్లో నడిచే భూములు, అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇల్లు మనము అంటే ఇలా మధ్య రకంగా వదిలేస్తూ ఉంటాం కదా, అలాంటి ఇంటి పరంగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి. ఏది చేసినా కానీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సంపద మనకు చేకూరుతుంది, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి.